హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారు అనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 2వ తారీఖు ఏప్రిల్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల దోస్తీ 16 పేరుతో కోస్ట్ గార్డ్ సిబ్బంది మధ్య సైనిక దళాల సహకార వ్యాయామం భారతదేశం, శ్రీలంక మరియు ఏ దేశానికి మధ్య త్రైపాక్షిక వ్యాయామం ప్రారంభించారు. త్రైపాక్షిక అంటే ఏంటి అంటే 3 దేశాలు కలిసి దాన్ని నిర్వహిస్తే త్రైపాక్షిక అంటారు. ద్వైపాక్షిక అంటే 2 దేశాలు. ఓకేనా? మరి ఇక్కడ త్రైపాక్షిక అంటే భారతదేశము మరియు శ్రీలంకతో కలిసిన దేశం మరొక దేశం ఏంటి అంటే ఆప్షన్ ఏ మాల్దీవులు. వివరాలు చూద్దాం. మాల్దీవులు భారతదేశం మరియు శ్రీలంక యొక్క కోస్ట్ గార్డ్ సిబ్బంది మధ్య సహకారం మరియు పరస్పర చర్య యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ మాల్దీవుల రక్షణ మంత్రి మహమ్మద్ గసన్ మౌమూన్ మాట్లాడుతూ త్రైపాక్షిక వ్యాయామం దోస్తీ త్రిపక్షాన్ని ఏకం చేసి సహకారం ద్వారా సముద్ర భద్రతా సమస్యను పరిష్కరించడానికి త్రైపాక్షిక వ్యాయామం చేస్తున్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. మరి పాల్గొనడం మరియు లక్ష్యాలు. భారత కోస్ట్ గార్డ్ నౌకలు సమర్థ్ మరియు అభినవ్ శ్రీలంక నావల్ షిప్ సముద్రతో పాటు దోస్తీ 16 వ్యాయామంలో పాల్గొంటుండగా బంగ్లాదేశ్ పరిశీలకుడిగా పాల్గొంటుందండి. బంగ్లాదేశ్ కూడా పాల్గొంటుంది, కానీ జస్ట్ పరిశీలక హోదాలో మాత్రమే పాల్గొంటుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఇటీవల ప్రతిష్టాత్మక భౌగోళిక సూచిక జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటారు మరి ఒక ట్యాగ్ని అందుకున్న మాతాబరి పేరా ప్రసాద్, గిర్నై, పచారా టెక్స్టైల్స్, రీసా, క్వీన్ పైనాపిల్ ఈ 4 ఉత్పత్తులు ఏ రాష్ట్రానికి చెందినవి? ఒకేసారి 4 ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ అయితే లభించిందండి. ఏ రాష్ట్రానికి చెందినవి మరి ఇవి? ఆన్సర్ ఆప్షన్ బి త్రిపుర. ఓకే, త్రిపుర. వివరాలు చూద్దాం. త్రిపుర రాజధాని అగర్తల. త్రిపురకు చెందిన 3 సాంప్రదాయ ఉత్పత్తులు ఇటీవల భౌగోళిక సూచిక ట్యాగ్ని అందుకున్నాయి. ఓకే, ఉత్పత్తులు మాతాబరి పేరా ప్రసాద్, గిర్నే, పచారా టెక్స్టైల్స్ మరియు రీసా. దీంతో పాటు త్రిపురలో ఇప్పుడు 4 జిఐ ప్రోడక్ట్స్ అయితే ఉత్పత్తులు ఉన్నాయి, ప్రొటెక్టెడ్ ఉత్పత్తులు. చూద్దాం. మాతాబరి పేరా ప్రసాద్. త్రిపురేశ్వరి ఆలయంలో తీపి ప్రసాదం. త్రిపురలోని ప్రఖ్యాత త్రిపురేశ్వరి ఆలయంలో మాతాబరి పేరా ప్రసాద్ ఒక తీపి ప్రసాదం. పాలు మరియు పంచదారతో తయారు చేయబడిన ఈ రుచికరమైనది దాని విలక్షణమైన రుచి మరియు లోతైన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్, రిగ్నై పచారా టెక్స్టైల్స్. రిచ్ హెరిటేజ్తో చేతితో చేసిన వస్త్రాధారణ. రిగ్నై పచారా అనేది సాంప్రదాయక చేతితో చేసిన వస్త్రాధారణ నైపుణ్యం కలిగిన కళాకారులు స్వదేశీ పదార్థాలు మరియు సాంకేతికతలను ఉపయోగించి చక్కగా రూపొందించారు. ఈ వస్త్రం త్రిపుర యొక్క సాంస్కృతిక వస్త్రాలలో ప్రతిష్టాత్మక విలువను కలిగి ఉంది మరియు ప్రాంతం యొక్క వస్త్ర వారసత్వం యొక్క గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. నెక్స్ట్, రీసా.
త్రిపురి ట్రైబల్ ఉమెన్స్ ఆర్టిస్టిక్స్ క్రియేషన్ అండి, రీసా అంటారు. త్రిపురకు చెందిన మరో సాంప్రదాయ ఉత్పత్తి అయిన రీసా ఈ నెల ప్రారంభంలో జిఐ ట్యాగ్ని అందుకుంది. ఆశ్చర్యకరమైన మరియు స్టైలిష్ డిజైన్లు, ప్రత్యేకమైన బహుళ రంగు కలయికలు మరియు శాశ్వత ఆకృతికి ప్రసిద్ధి చెందిన రీసా త్రిపురికలకు గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంది. త్రిపుర గిరిజన మహిళలు నడుము మగ్గాలను ఉపయోగించి రీసాతో సహా అన్ని బట్టలను తయారు చేస్తారు. నెక్స్ట్ వన్, క్వీన్ పైనాపిల్ ఆఫ్ త్రిపుర. గతంలో గుర్తించబడిన జిఐ ఉత్పత్తి ఇటీవల గుర్తింపు పొందిన ఉత్పత్తులతో పాటు ఈశాన్య ప్రాంతీయ వ్యవసాయ మార్కెటింగ్ కార్పొరేషన్ చొరవ ద్వారా త్రిపుర రాణి పైనాపిల్ ఇప్పటికే జిఐ ట్యాగ్ను పొందింది. మరి ఈ పోషకాలు అత్యధికంగా ఉండే పైనాపిల్ జిఐ ట్యాగ్ని పొందిన ఈశాన్య రాష్ట్రాల నుంచి 13 పండ్లు మరియు కూరగాయలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 3, భారతీయ వైమానిక దళం ఏప్రిల్ 1 నుంచి 10 వరకు వాస్తవిక వాతావరణంలో చైనా, పాకిస్తాన్ దేశాలకు కౌంటర్ చర్యలో భాగంగా నిర్వహించనున్న సైనిక వ్యాయామం పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ సి, గగన్ శక్తి 2024. భారతీయ వైమానిక దళము ఏప్రిల్ 1 నుంచి 10 వాస్తవిక వాతావరణంలో జరగబోయే గగన్ శక్తి 2024 వ్యాయామంలో అధిక ఆక్టేన్ కార్యకలాపాలను నిర్వహించగల దాని శక్తిని మరియు సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ వ్యాయామంలో దేశవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్న అన్ని వైమానిక దళ స్థావరాలు మరియు ఆస్తులు ఉంటాయి. లక్ష్యాలు మరియు మునుపటి ఎడిషన్. గగన్ శక్తి చివరిసారిగా 2018లో నిర్వహించబడింది. 2 దశల వైమానిక విన్యాసాల సమయంలో ఐఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 11,000 కంటే ఎక్కువ విన్యాసాలు చేసింది. మరి మునుపటి ఎడిషన్లో ఫోర్స్ మోహరించిన ఆస్తుల కేంద్రీకరణ 48 గంటల కంటే తక్కువ సమయంలో పశ్చిమ సెక్టార్ నుంచి తూర్పు వైపు వెళ్ళింది. మరి ఇది చైనా మరియు పాకిస్తాన్లతో 2 ముఖాల యుద్ధానికి ఐఏఎఫ్ యొక్క సంసిద్ధతను పరీక్షించడానికి ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4, ఇరు దేశాల పండితులతో కలిసి సంస్కృత పరిశోధన మరియు విద్యను అభివృద్ధి చేయడానికి భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందము కుదుర్చుకుంది? ఏ దేశంతో అండి? నేపాల్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. వివరాలు చూద్దాం. భారతీయ మరియు నేపాల్ ప్రభుత్వాలు ఇరు దేశాల పండితులతో కలిసి సంస్కృత పరిశోధన మరియు విద్యను అభివృద్ధి చేయడానికి సహకరించాయి. ఈ భాగస్వామ్యము ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం మరియు భారతదేశం మరియు నేపాల్ పంచుకున్న సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. రిజల్యూషన్ ముఖ్యాంశాలు. అంతర్జాతీయ సంస్కృత సదస్సు ఏర్పాటు. భారతదేశం మరియు నేపాల్ నుండి సంస్కృత పండితుల మధ్య సహకారం మరియు జ్ఞాన మార్పిడిని పెంపొందించడానికి వార్షిక సమావేశం యొక్క ప్రతిపాదన. మరి సంస్కృత అధ్యయన కేంద్రం ఏర్పాటు. సంస్కృత గ్రంథాలను పరిశోధించడానికి మరియు ప్రచురించడానికి ఒక అధ్యయన కేంద్రాన్ని స్థాపించడానికి ప్లాన్ చేయబడింది. ప్రత్యేకించి నేపాల్ యొక్క ప్రచురించని మాన్యుస్క్రిప్ట్ల యొక్క విస్తారమైన సేకరణపై దృష్టి సారిస్తుంది. ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 5, జుడిత్ సుమిన్వా తులూకా ఇటీవల ఏ దేశం మొదటి మహిళా ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? జుడిత్ సుమిన్వా తులూకా ఏ దేశానికండి? కాంగో. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశం యొక్క మొదటి మహిళా ప్రధానమంత్రిగా జుడిత్ సుమిన్వా తులూకాను నియమించబడింది. అధ్యక్షుడు ఫెలిక్స్ షెసెకీడి చేసిన ఈ చర్య ప్రచార వాగ్దానాన్ని నెరవేర్చింది మరియు రువాండా సరిహద్దులలో ఖనిజాలు అధికంగా ఉన్న తూర్పు ప్రాంతంలో హింసాత్మకంగా మారుతున్న సమయంలో ఇదైతే వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 6, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా ఇటీవల నియమితులైన 1990 బ్యాచ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి ఎవరు? ఆప్షన్ ఏ అండి, షెఫాలి బి షరణ్. ఎవరండి? షెఫాలి బి షరణ్. వివరాలు చూద్దాం. శ్రీ మనీష్ దేశాయ్ పదవి విరమణ తర్వాత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ శ్రీమతి షెఫాలి బి షరణ్ బాధ్యతలు స్వీకరించారు. శ్రీమతి షరణ్ 1990 బ్యాచ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి. మరి 3 దశాబ్దాల సుప్రసిద్ధ కెరీర్. శ్రీమతి షరణ్ 3 దశాబ్దాల పాటు సాగిన తన ప్రఖ్యాత కెరీర్లో ఆర్థిక, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు సహకార మరియు పౌర మంత్రిత్వ శాఖ వంటి మంత్రిత్వ శాఖలకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారిగా మీడియా పబ్లిసిటీ పనిని ఎక్కువగా చూసే క్యాడర్ పోర్ట్ఫోలియోలను నిర్వహించడం అయితే జరిగింది. అంతేకాకుండా ఆమె భారత ఎన్నికల సంఘం అధికార ప్రతినిధిగా కూడా పనిచేయడం అయితే చూడవచ్చు.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. బాయ్కాట్ ఇండియా పేరుతో భారత ఉత్పత్తుల బహిష్కరణ ఉద్యమం ఇటీవల ఏ దేశంలో ప్రారంభమైంది? ఎక్కడండి? ఆన్సర్ ఆప్షన్స్ అండి బంగ్లాదేశ్లో అండి. చూద్దాం. షేక్ హసీనా 4వ విడత ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టాక సామాజిక మాధ్యమాల్లో భారత వ్యతిరేక ప్రచారము ఎందుకుంది? చీరలు, సుగంధ ద్రవ్యాలు వంటి భారత ఉత్పత్తుల్ని బాయ్కాట్ చేయాలన్న ప్రచారానికి ప్రతిపక్ష నేతలు మద్దతు ఇస్తున్నారు. భారత ఉత్పత్తులతో నిండిపోయే ఢాకా మార్కెట్లో కొంతకాలంగా వంట నూనె, ప్రాసెస్డ్ ఫుడ్స్, కాస్మెటిక్ దుస్తులు వంటి వాటి విక్రయాలు పడిపోయాయి. హసీనాను ఆమె అవామీ లీగ్ పార్టీని అతిపెద్ద భారత ఉత్పత్తులుగా ప్రతిపక్ష బీఎన్పీ నేతలు అభివర్ణిస్తుండగా ప్రధాని హసీనా భారత వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. తనకెంతో ఇష్టమైన చీరలతోనే ప్రత్యర్థి వాదనను ఆమె ఎదుర్కొంటున్నారు. ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ నెంబర్ 8. వాతావరణ మార్పుల వల్ల భూగోళంపై మానవాళి అంతరించిపోయే ఆ తర్వాత తరాల వారికి లేదా ఏదైనా గ్రహం నుంచి భూమిపైకి వచ్చిన వారికి భూగ్రహ వివరాలు అందించడానికి బ్లాక్ బాక్స్ రూపొందిస్తున్న దేశం. బ్లాక్ బాక్స్ అనేది ఎక్కడ ఉంటుందని మనకి విమానాలలో చూస్తుంటాం కదా. సేమ్ అలాంటి ఒక బ్లాక్ బాక్స్ని ఏ దేశం రూపొందిస్తుందంటే ఆప్షన్ ఏ అండి, ఆస్ట్రేలియా. వివరాలు చూద్దాం. వాతావరణ మార్పుల వల్ల భూగోళంపై మానవాళి అంతరించిపోతే ఆ తర్వాత తరాల వారికి ఏదైనా గ్రహం నుండి భూమిపైకి వచ్చిన వారికి ఈ విషయం ఎలా తెలుస్తుంది? ఈ ప్రశ్నకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు సమాధానం చెప్తున్నారు. భూగోళం కోసం వారు ఒక బ్లాక్ని నిర్మిస్తున్నారు. 32 అడుగుల పొడవైన ఈ ఉక్కు స్తూపము వాతావరణ మార్పులకు సంబంధించిన వివరాలను నిరంతరం రికార్డ్ చేస్తుంది. మానవాళి ఎలా విఫలమైందో వివరిస్తూ ఓ నిష్పాక్షిక డాక్యుమెంట్ను అందిస్తుంది. ఈ బ్లాక్ బాక్స్ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నంత వరకు లేదా దాన్ని యాక్సెస్ చేయగలిగినంత వరకు ఆ డాక్యుమెంట్ అందిపుచ్చుకోవచ్చు. స్టాన్లీ క్యూబిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 2001 స్పేస్ ఒడిస్సీలోని మిస్టీరియస్ మోనోలిత్కు సమానమైన ప్రకాశాన్ని బ్లాక్ బాక్స్ కలిగి ఉంటుందని కళాకారులు చెబుతున్నారు. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 9. ఇటీవల మరణించిన దాసి సుదర్శన్ ఏ రంగంలో ప్రసిద్ధిగాంచిన తెలంగాణ వాసి? దాసి సుదర్శన్ గారు ఇంపార్టెంట్ పర్సన్. ఆప్షన్ ఏ ప్రముఖ చిత్రకారుడు. వివరాలు చూద్దాం. విలక్షణ చిత్రకారుడు, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, సాహితీవేత్త ట్రంపల్లి సుదర్శన్ అలియాస్ దాసి సుదర్శన్ కన్నుమూశారు. కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని తన స్వగ్రామంలో సోమవారం గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. సుదర్శన్ చిత్రకళా సాహిత్యంలో విశేష సేవలు అందించారు. నాగార్జున సాగర్ జూనియర్ కళాశాలలో డ్రాయింగ్ మాస్టర్గా పనిచేసిన ఆయన ఎంతోమంది విద్యార్థులకు కళలు, సాహిత్యం వైపు మళ్లించారు. క్వశ్చన్ నెంబర్ 10. నేషనల్ పవర్ ప్రాజెక్ట్ 2023-24 విద్యుత్ ఉత్పత్తి నివేదిక ప్రకారం దేశంలో అగ్రస్థానంలో ఉన్న దర్లిపల్లి నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ సి ఒడిషా. విద్యుత్ ఉత్పత్తిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ సత్తా చాటింది. కర్మాగారానికి చెందిన 12వ యూనిట్ 2023-24 వార్షిక సంవత్సరంలో 85.54% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీతో దేశంలోనే 2వ స్థానంలో నిలిచినట్లుగా నేషనల్ పవర్ ప్రాజెక్ట్ సోమవారం వెల్లడించింది. ఒడిశాకు చెందిన దార్లిపల్లి నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ 85.62 PLF స్వల్ప తేడాతో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఏకైక యూనిట్ KTPSగా మనమైతే చెప్పుకోవచ్చు. అడిషనల్ క్వశ్చన్స్. బోన్ గ్రాఫ్టింగ్ టెక్నాలజీ కోసం కెనడా ఆధారిత బయోటెక్నాలజీ కంపెనీతో ఇటీవల ఏ IIT MOU సంతకం చేసింది? ఆన్సర్ ఆప్షన్స్ అండి IIT కాన్పూర్. గోపాల్పూర్ ఓడరేవు ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇదే రాష్ట్రంలో ఉంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఒడిషా. ఇండియా గేమింగ్ రిపోర్ట్ 2024 ఇటీవల వార్తల్లో కనిపించింది. ఏ సంస్థ విడుదల చేసింది మరి దీన్ని? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ మరియు విన్జో అనేటువంటి సంస్థలు. ఇటీవల తూర్పు ఆఫ్రికాలోని ఏ దేశాన్ని గమనే అనే ఉష్ణమండల తుఫాను తాకింది? గమనే. ఆప్షన్ ఏ మడాగాస్కర్. నెక్స్ట్ వన్, P-800 ఓనిక్స్ మిస్సైల్ ఇటీవల వార్తల్లో కనిపించింది. మరి ఇది ఏ దేశం అభివృద్ధి చేసినటువంటి మిస్సైల్? ఆప్షన్ సి రష్యా. కొండరెడ్డి తెగ ఇటీవల వార్తల్లో కనిపిస్తుంది. ప్రధానంగా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నివసిస్తున్నారు కొండరెడ్లు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంటారు. ఇటీవల వార్తల్లో కనిపించిన ఇంద్ర యాప్ అంటే ఏమిటి? ఇంద్ర యాప్ ఎందుకోసం రూపొందించారంటే ఆప్షన్ బి అండి ఇది రాష్ట్రాలకు డిజిటల్ ఆర్థిక డేటాను అందిస్తుందండి.
ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమకు ఏ మంత్రిత్వ శాఖ సలహా జారీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తల్లో చూపిన జే స్లాబ్ బ్యాలస్ట్లెస్ ట్రాక్ సిస్టమ్ అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, హై స్పీడ్ రైళ్లకు ఉపయోగించే రైల్వే ట్రాక్ రకం. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో చూసిన మరవకండి డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ తమిళనాడు. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ క్రింది వాటిని జతపరచండి. కార్గిల్ దివాస్, హిరోషిమా దినోత్సవం, వరల్డ్ చిల్డ్రన్ డే, విజయ్ దివాస్. ఆన్సర్ ఏంటండి మరి చూద్దాం. ముందుగా కార్గిల్ దివాస్ వచ్చేసి జూలై 26 అండి. హిరోషిమా దినోత్సవం ఆగస్టు 6గా చెప్పుకోవచ్చు. వరల్డ్ చిల్డ్రన్స్ డే ఎప్పుడు నిర్వహిస్తారండి? నవంబర్ 20. విజయ్ దివాస్ డిసెంబర్ 16. క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ప్రపంచ అటవీ దినోత్సవం మార్చి 21, ప్రపంచ నీటి దినోత్సవం మార్చి 22, ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చి 23. ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3 అన్నీ కూడా సరైన సమాధానాలు. క్రింది వాటిలో సరికానిది. రాజీవ్ గాంధీ జయంతి అయిన సెప్టెంబర్ 20వ తేదీన సద్భావన దివాస్ జరుపుకుంటారు. వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 30వ తేదీన జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకుంటారు. సరికానిది ఏంటండి? ఆప్షన్స్ అండి, రెండు కూడా సరికావు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వాక్యం. జూలై 14వ తేదీన ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం జరుపుకుంటారు. డిసెంబర్ 16వ తేదీన బంగ్లాదేశ్ విమోచన దినోత్సవం జరుపుకుంటారు. ఆన్సర్ ఆప్షన్ డి, రెండు కూడా సరైనవి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ బి మార్చి 15 అండి. క్రింద ఇవ్వబడిన వాటిలో ఏప్రిల్ 24న జరుపుకునే దినోత్సవాలు ఏవో గుర్తించండి. ఏప్రిల్ 24 అండి. ఆన్సర్ ఆప్షన్ 1 మరియు 2 సరైనవండి. మానవ ఏకతా దివాస్, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వాటిలో పొగాకు వ్యతిరేక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటామో గుర్తించండి. ఆప్షన్ బి మే 31. క్రింది వాటిలో సరికాని వాక్యం. మే 22న ఎవరెస్ట్ దినోత్సవం జరుపుకుంటారు. మే 21న ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటారు. ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మాత్రమే సరికానిదండి, రెండవది కరెక్ట్. క్రింద ఇవ్వబడిన వాటిలో అంతర్జాతీయ బాలల దినోత్సవం జరుపుకునే రోజు ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జూన్ 1. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వాటిలో జూన్ 5వ తేదీన జరుపుకునే దినోత్సవం ఏదో గుర్తించండి. ఆప్షన్ డి ప్రపంచ పర్యావరణ దినోత్సవం. క్రింది వాటిని గుర్తించండి. శ్రీలంక స్వాతంత్ర దినోత్సవం, రష్యా స్వాతంత్ర దినోత్సవం, అమెరికా స్వాతంత్ర దినోత్సవం, పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారని మరి చూద్దాం. ముందుగా శ్రీలంక స్వాతంత్ర దినోత్సవం ఫిబ్రవరి 4 అండి. నెక్స్ట్ రష్యా స్వాతంత్ర దినోత్సవం జూన్ 12, అమెరికా స్వాతంత్ర దినోత్సవం జూలై 4, పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 14, మనకంటే ఒక రోజు ముందు. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.